కీర్తనల గ్రంథము 66 అధ్యాయం 18వ వచనం చెబుతుంది. నా హృదయములో నేను పాపమును లక్ష్యముగా ఉంచిన ఎడల ప్రభువు నా ప్రార్థనను వినకపోవును. దీని అర్థమేమిటంటే, మనం మనసులో పాపాన్ని దాచుకుని అదే సమయంలో దేవుని దగ్గర ప్రార్థించినా ఆ ప్రార్థన శక్తిని కోల్పోతుంది. దేవుడు మన మాటలను మాత్రమే కాదు, ముందుగా మన హృదయాన్ని చూసుకుంటాడు. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు హాయి అనే పట్టణంతో యుద్ధం చేశారు. కాని వారు ఓడిపోయారు. ఎందుకంటే అకాన్ యెరికో పట్టణం నుండి నిషిద్ధమైన వస్తువులు దాచుకున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకుని తొలగించే వరకు దేవుడు వారి ప్రార్థనను వినలేదు. ఇలానే మనం పాపాన్ని దాచుకుంటూ ఆశీర్వాదాలు కోరితే దేవుడు వినలేడు. కాని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే ఆయన చెవులు మనవైపు తిరుగుతాయి. అందువల్ల మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుదాం. అప్పుడు మన ప్రార్థనను దేవుడు తప్పక వింటాడు.